పికప్కి రమ్మంటే క్యాబ్ తీసుకొని వస్తావేమో అనుకున్నాను. ఇలా లాస్ట్ జర్నీ వెహికల్ తీసుకొస్తావని అనుకోలేదు. అంటే కొంచెం పెద్ద వెహికల్ అయితే బాగుంటుంది కదా, ఇది తీసుకొచ్చాను. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి, మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? ఉన్నారు. ఇదేంటి, ఇది గేర్ రాడా? గేరే. ఇది గేరా? అదేంటి? ఇది స్టీరింగ్ లాంటిది. చెప్పుకుంటేనే కానీ తెలియట్లేదు. ఏసీ వేయమంటారా? దీంట్లో ఏసీ కూడా ఉందా? ఇదే పెద్ద ఏసీలా ఉంది. వెనకాల నుంచి ఏదో స్మెల్ వస్తుంది ఏంటి? అది ఇందాక బాడీ ఉంటే దింపేసి వచ్చాను. బాడీయా? ఓకే ఓకే. ఈ డోర్ ఎవడైనా తెరుస్తాడా నాకు? ఎక్స్క్యూజ్ మీ. అదే మేడం. థ్యాంక్స్ థ్యాంక్స్ మేడం. ఎక్కడున్నారు అందరూ? లోపల వెయిట్ చేస్తున్నారు మేడం మీకోసం. ఓకే, డోంట్ టాక్. వాళ్ళు ఎక్కడ? అవును మేడం, ఏదో అడుగుతా అన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు. వీళ్ళే. ఒక్క నిమిషం. మీ పాకెట్లో వేసుకున్నా. యా, మీ టీం వీళ్ళేనా? ఇల్లే మేడం. నేను ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ మీతోనే మొదలు పెడతాను. మీ మీద ఒక నీడ కనిపిస్తోంది. మీ మీద సుకుమార్ అనే ఒక నీడ ఉన్నట్టుంది. చెప్పానా? నా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు తప్పు కాదు. అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో మూవింగ్ అహెడ్. మీ మీద ఉండేటువంటి నీడ కాదు, అది ఆవిడ అని తెలిసింది. ఇట్ ఈస్ నాట్ నీడ. మీరేంటి అసలు ఈ మధ్య ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సెల్ఫీలు అవి దిగుతున్నారంట? ప్రాసెస్ నేను కూడా చిన్న సైజ్ ఇన్వెస్టిగేషన్. అవునా? అదేంటి, మనం కాంపిటేటివ్ ఇన్వెస్టిగేటర్స్ అయిపోతాం అలాగైతే. వీ కెన్ వర్క్ ఇన్ పార్ట్నర్షిప్. అదే ట్రై చేస్తున్నాను మీకు ఎందుకు జాయిన్ అవ్వడానికి. ఓకే, ఎవరు తెలియకుండా చేస్తుంటారండి, మీరు అందరూ తెలిసేలా చేస్తుంటారు కాబట్టి. ఆయన తెలియకుండా చేసినా సరే ఆయనకు డబ్బులు బాగానే వస్తున్నాయి కదా. ఓకే, మీరు కూడా బాగానే ఉన్నారుగా ఆయనతో పాటు. ఇందాక ఆ బండిలోనే కదా నన్ను దింపారు. అవును, మీకు వాటా ఎంత? మనకి వాటాలు వచ్చేంత సంపాదన లేదండి దాంట్లో. మనమే తిరిగి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు పాపం అంత కష్టపడి తిరుగుతున్నారు ఆయన ఇల్లు? ఏం లేకే ఆ వెహికల్ వేసుకుని తిరుగుతున్నాం. ఓకే, అవును. మీ విషయానికి వస్తే, ఊరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. అలా అమృతం మొత్తం ఆల్ పీపుల్ లైక్ చేసేటువంటి ఒక సీరియల్. మీ నాన్నగారు ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఎవ్రీథింగ్. కానీ మీకు థ్రిల్లరే చేయాలని అనిపించింది ఎందుకు? అమృతం తర్వాత నాన్న ప్రొడ్యూస్ చేసిన అయితే అనుకోకుండా ఒక రోజు, చిన్నప్పటి నుంచి చూసిన థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్రిల్లర్ అనే కాదండి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, కథ నచ్చితే అది థ్రిల్లర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు. మనకు నచ్చిన కథ చెప్పడానికి, లేకపోతే ఒకడు వచ్చి మనకు ఒక కథ చెప్తే దాన్ని చెప్పడానికి సహకరించడం నాకు ఇష్టం. కొంతవరకు నేను కన్విన్స్ అయ్యాను ఇక్కడ. థ్యాంక్ యూ. కానీ ఇంకొక డౌట్ ఉంది నాకు. మీరెంతకు ముందు నుంచే థ్రిల్లర్స్తోనే ఉన్నారు? షార్ట్ ఫిల్మ్స్ చేసిన థ్రిల్లర్సే, కథలు రాసిన థ్రిల్లర్సే, సినిమాలు చేసిన థ్రిల్లరే. నిజం చెప్పండి, మీరు స్కూల్లో, కాలేజ్లో ఏమైనా థ్రిల్లర్స్లో పార్టిసిపేట్ చేశారా? చేశామ్మా. అంటే యు మీన్ ఈ సినిమాలో ఉన్నట్టు స్కూల్ బంక్, క్లాసులు బంక్ కొట్టడం, బంక్ కొట్టి సినిమాకి వెళ్ళటం, ఓకే, అలాంటి థ్రిల్లింగ్ యాక్టివిటీస్ చాలా చేశాం. తీసే థ్రిల్లర్లే అయినా మనిషిలో మంచి కామెడీ యాంగిల్ ఉంది. యా, సో అందుకని మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా బాగా? ఎందుకు? లవ్ స్టోరీ రాశాను మ్యామ్, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, నాకే నచ్చలేదు. ఓకే, కామెడీ రాశాను, కామెడీ మిగలలేదు. సో ఇంకా థ్రిల్లర్స్ సేఫ్ జోన్ అని చెప్పి థ్రిల్లర్స్లోకి వచ్చేసాను. జనాల్ని భయపెట్టడం మీ హాబీ అన్నమాట. ఓకే, థ్రిల్ చేయటం, జనాలకి థ్రిల్ కల్పించడం. అంటే నాట్ దయ్యాలు అలాంటివి కాదు, థ్రిల్. ఓకే, కొంతవరకు అయితే కన్విన్స్ అయ్యాను. కానీ ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు జనరలీ హీరో అండ్ హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీ చూస్తాను, ఇక్కడ హీరోకి విలన్కి మధ్యలో కెమిస్ట్రీ ఉంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఇది మీరే పెట్టించారా? అంటే జనరలీ ఎప్పుడు హీరో హీరోయిన్కే ఉంటుంది కెమిస్ట్రీ, మీరు అసలే మొహమాటస్తులు. థ్రిల్లర్ అండి, ఇంకా అదే థ్రిల్లర్ దీనికి, ఈ సినిమాకి. మెయిన్ థ్రిల్లింగ్ మూమెంట్స్ విలన్కి హీరోకి ఉంటేనే ఆ జానర్కి మనం న్యాయం చేసినట్టు ఉంటుంది. సో అందుకే హీరోయిన్లు, సాంగ్స్ అలాంటి ట్రాక్స్ ఏమీ లేకుండా ప్యూర్ థ్రిల్లర్. అంతేనా? లేకపోతే మీకు అంతకుముందు సినిమాలు అన్నిట్లోనూ హీరోయిన్లతో డ్యూయెట్లు చేసి కొంచెం బోర్ కొట్టి? ఒక రకంగా అది కూడా. దట్స్ అ పాయింట్. యా, ఐ న్యూ దిస్. నా ఇన్వెస్టిగేషన్లో ఇది బయటకు వస్తుందా రాదా అని నేను చూస్తూ ఉన్నాను, బయటపడింది. యా, అండ్ ఇంకొకటి కూడా విన్నాను, మీరు డ్యూయెట్ పెట్టించమన్నారని ఈ సినిమాలో మీకు.
పెట్టామని తీసాం అది అసలు thriller కాస్త మొత్తం మంచిది, అందుకే సినిమా బాగా ఆడుతోంది. అది యాక్చువల్గా మానిటర్లోనే పోయింది, అది టేక్ వర్క్ తీసుకురాలేదు. ఓకే, నైస్, ఇంట్రెస్టింగ్. ఎనీవే, నేను బాగా కన్విన్స్ అయ్యాను. మీరందరూ ఇన్వెస్టిగేషన్లో బాగా పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే మంచి సినిమా తీసినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సూపర్ అండి. అండ్ హుడీ కూడా బాగా పాపులర్ అయింది విలన్ వల్ల. అవును, మీరు హుడీ వేసుకున్నారు ఏంటి ఇవాళ? పిల్లల్ని పట్టుకుందామని అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి మీరు ఇదే పనిలో ఉన్నారు. ఓకే, సో శ్రీ విష్ణు గారు, మీరు జనరలీ ఏంటంటే విష్ణు గారి సినిమాలంటే వెళ్ళిపోయి చాలా కామెడీ ఉంటుంది, అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ నుంచి మొదలవుతుంది సినిమా, కానీ అక్కడి నుంచి మెల్లిగా దాన్ని థ్రిల్లర్ జోన్లోకి తీసుకొని వెళ్ళారు. సో మీరు కాన్షియస్గా నేను ఇప్పుడు ఒక థ్రిల్లర్ చేయాలి అనుకొని డిసైడ్ అయ్యి చేసిందా ఇది? అంతేనండి. అంటే థ్రిల్లర్లో ఇక వేరే డీవియేషన్ ఏమి లేకుండా ప్రాపర్ థ్రిల్లర్. ఫస్ట్ సినిమా స్టార్ట్ చేయడమే మనం 5th గేర్లో స్టార్ట్ అయిపోయి ఆ మూడ్లోకి తీసుకుపోయి సినిమా అయ్యే వరకు కూడా ఎక్కడ డైవర్షన్ లేకుండా, ఓకే, వేరే దానికి స్కోప్ ఇవ్వకుండా ఈ థ్రిల్లర్కే స్టిక్ ఆన్ అయి ఉన్నాం. సో ఎస్. డిఫరెంట్. అండ్ జనాలకి లైఫ్లో ఉండేటువంటి థ్రిల్లతో పాటు థియేటర్లో కూడా వెళ్ళి థ్రిల్ అవ్వడం అనేది ఒక థ్రిల్. లైఫ్లో ఆల్రెడీ మనకి రోడ్ మీదకి రాగానే చాలా థ్రిల్సే ఉంటాయి, బట్ ఆ థ్రిల్ని క్యాప్టివేటింగ్గా చేయగలిగినటువంటి డైరెక్టర్ ఉంటే మేము హ్యాపీ. అది మీరు సక్సెస్ఫుల్లీ చేశారండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీరు యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ జర్నీ అస్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, అండ్ తర్వాత మీరు సుకుమార్ గారి దగ్గర, ఇందాక మనం సుకుమార్ గారి టాపిక్ వచ్చింది, సో దీని మీద కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఆయనకి ఏమైనా చూపించడం జరిగిందా సబ్జెక్ట్ ఇలాగా అని? కథ చెప్పాను, ఆయన అప్రూవల్ తీసుకున్నాను, సినిమా చూపించాను, ఓకే, కపుల్ ఆఫ్ సీన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. హీ వాస్ వెరీ పర్టికులర్, ఈ సీన్స్ చూడాలి అని చెప్పి అవన్నీ చూపించి, అండ్ వన్స్ వీఆర్ ఆల్ హ్యాపీ వీ వెంట్ అవుట్ టు ద రిలీజ్. ఓకే, సో సందీప్ గారు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండిందా ఇదంతా జరిగేటప్పుడు? సుకుమార్ గారు వెన్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్, కథ చెప్తున్నాను అన్నాడు, చూపిస్తున్నా అన్నాడు, బట్ సుకుమార్ గారు ఈజ్ ఆల్సో వెరీ బిజీ, సో రోజు ఆయన బాదర్ చేయలేము కదా. బట్ హీ యూస్ టు టెల్ మీ అని మాట్లాడి సుకుమార్ గారు మెసేజ్ పెట్టేవారు, ఓకే, ఇది నాకు నచ్చింది, చాలా బాగుంది, వాట్ ఎవర్ యూ లైక్. సో ఇప్పుడు యూ బీయింగ్ దట్ ప్రొడ్యూసర్, మీకు రమ్యకి ఎలా ఉంది దిస్ పొజిషన్ ఆఫ్ అ ప్రొడ్యూసర్? బీయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు, బికాజ్ మీరు చిన్నప్పటి నుంచి ఇదే చూస్తూ పెరిగారు. అవును, మేబీ ఈవెన్ లిటిల్ సోల్జర్స్ అప్పుడు కూడా యూ వేర్. లిటిల్ సోల్జర్స్ అప్పుడు ఐ వాజ్ ఇన్ హాస్టల్, సో ఇన్ఫ్యాక్ట్ మా మొత్తం ఫ్యామిలీలో లిటిల్ సోల్జర్స్లో కనిపించింది నేను ఒక్కడనే. అవునా? ఓ, మై బ్రదర్స్ దేర్, మై కజిన్స్ ఆర్ దేర్, అందరూ కనిపిస్తారు. ఆఖరికి మా మేనత్ కూడా బస్ స్టాప్లో వెనకాల కూర్చొని ఉంటుంది, కావ్య వెనకాల. సో అందరూ ఉంటారు, నేను ఒక్కడనే కనిపించింది. ఓకే, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్, మీరు చూసుంటారు. యా, సుదర్శన్, అయితే అందులో ఒక పాట ఉంటుంది, పాడు. నాకు మ్యూజిక్ వచ్చేస్తుంది, పర్లేదు, రాని రాని. బయటికి రావట్లేదు మా మ్యూజిక్. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్, ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. I'm a very good girl, said my old teacher, my పాప dear ఎక్కువ brother. ఏడిపిస్తుంటది బాబు, నేను చూశాను, నేను Ah, ఏడిపిస్తుంటది, పోసేస్తుంటది పౌడర్లు అన్ని. అప్పుడు నువ్వు కాలేజ్లో ఉన్నావు అయితే? నేను మొన్న ఎప్పుడో చూస్తానండి, అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక ఎప్పుడో చూస్తుంటాను. ఓకే, ఓకే. సో అలా మీరు యూ బీయింగ్ ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్, కానీ ఇప్పుడు ప్రామినెంట్గా యాజ్ అ ప్రొడ్యూసర్, హౌ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ అ సక్సెస్? ఫీల్స్ గుడ్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవ్రీ మూవీ రిలీజ్ ఇస్ లైక్ అన్ ఎగ్జామ్, అవును, రైట్? సో నాన్న ఎప్పుడు అనేవారు, ఈ ఫ్రైడే వరకే నీ రెలవెన్స్, దిస్ ఫ్రైడే డజంట్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఫ్రైడే. కరెక్ట్. సో ఇట్ ఫీల్స్ గుడ్ దట్ పీపుల్ హ్యావ్ లైక్ ద ఫిల్మ్. రివ్యూస్ చాలా బాగా వచ్చినాయి, చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగుంది అంటున్నారు. అవును. సో దట్ ఈస్ అ గ్రేట్ ఫీలింగ్. యా, యా. వాట్ ఆర్ ద కాంప్లిమెంట్స్ దట్ యూర్ గెటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్? నాకు పర్సనల్గానా? మీకు పర్సనల్గా, అండ్ అబౌట్ ద టీమ్ ఆల్సో. About the team, about the screenplay, about the writing mainly, about the music. Yeah, Kalabhairava's background score gurinchi chaala mandi, and the performances. Endukante Vishnu garu doing something new, and I think staying in the space of, meer indaka adigaru duet leva, comedy cheyaleda ani, indaka Sudarshan kuda mee kosam wait chestunappudu Hussein అడిగాడు, నెక్స్ట్ కథలో కొంచెం కామెడీ పెట్టచ్చు కదా. మనిషి కొంచెం కామెడీగా మాట్లాడగలుగుతాడు కానీ తీయగలుగుతాడనే ధైర్యం లేదు. ఓహో, ఓకే. సో మోర్ దెన్ దాట్ చాలామందికి నచ్చింది ఏంటంటే ఈ కథ ఇది ఈ స్పేస్లో ఉంది, ఎక్కడ అటు ఇటు డివియేట్ అవ్వకుండా హీరో విలన్ను ఆ మైండ్ గేమ్స్, హెడ్ ఆన్ హెడ్, వన్ ఆన్ వన్ ఫైట్, వీ స్టే ట్రూ టు దాట్, అండ్ దట్స్ వాట్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. ఏదో ఇది వర్క్ అవుద్దా లేదా అని భయపడిపోయి ఒక సాంగ్ యాడ్ చేసేద్దాం, ఒక కామెడీ ట్రాక్ యాడ్ చేసేద్దాం, ఐ మీన్
సుదర్శన్ని రచరవిని పెట్టుకుని కామెడీ తీయలేదా, విష్ణు గారితో కామెడీ చేయించలేదా అని పిచ్చోడిని అనుకోవచ్చు జనం. బట్ టుడే వాట్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ వీ స్టే ట్రూ టు ద స్టోరీ. కరెక్ట్. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏం చేయకపోయినా సరే జస్ట్ వాళ్ళ ఫేస్ చూస్తే మనకి నవ్వు వస్తుంది. అందులో ఒకటి సెకండ్ కూర్చున్న ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఈ కుర్రాడు చూడండి, బ్లాకే వేసుకున్నావు కాదా, గ్రీన్ అది ఇది బ్లాక్ విత్ గ్రీన్. బ్లాక్ సరే ఇప్పుడు అది కాదు టాపిక్. కావుడు గురించి సో సుదర్శన్ ఏంటంటే చిన్న ఒక మాట మాట్లాడితే కూడా మనకి పెద్దగా ఏమి మనం సెంటెన్సెస్ చెప్పక్కర్లేదు. అలాగే వి వైబ్ విత్ సుదర్శన్ వెరీ వెల్. ఇక విష్ణు గారు ఆయన ఆటోమేటిక్గా జనరేట్ చేసేటువంటి కొన్ని సెంటెన్సెస్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా సేమ్ ఫ్యాన్ని. అండ్ ఐ థింక్ షూటింగ్ కాకుండా కూడా డబ్బింగ్లో కూడా ఆయన చాలా యాడ్ చేస్తారు కదండి, చిన్నవన్నీ. విన్నామండి, మన దాంట్లో చేయలేదు. ఓకే, ఏదో ఇందాక ఒక్కటి చూసాను జస్ట్ అట్లా. లేదు అందరూ అదే అనుకుంటున్నారు. అందరూ అదే అనుకుంటారు బేసిక్గా. అయ్యే ఉండండి ఇప్పుడు విన్నానన్నారు కదా, అలాగే మా డైరెక్టర్లు అందరూ వింటారు అంతే. షూట్లోనే చేస్తామండి. ఓకే, అంతేగాని డబ్బింగ్లో మళ్ళీ ఆడిషన్స్ ఏమి ఉండవు. ఓకే, నాకు అనిపించింది ఇందాక మీరు అందరి డోర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు కదా ఒక్కొక్కటి, అప్పుడు కొంచెం ఒక వర్డ్ ఏదో యాడ్ చేశారేమో అక్కడ మీ లిప్ లేకుండా కూడా అని నాకు అనిపించింది. మీరు చేస్తూ ఉంటారని నాకు అనిపిస్తుంది. ఈ ఫ్రైడే రిలవెన్స్ గురించి మాట్లాడారు కదా, ఇది ఎంతవరకు మీకుంటుంది ప్రెషరు? ఇప్పుడు లేదండి. లేదు కదండి. ఇప్పుడు ఈ ఎన్ని సినిమాలు అయ్యాయి విష్ణు గారు ఇప్పటికి, మీరు లెక్కటట్లేదా? లెక్క ఎవరు లక్కీ నెంబర్ తగ్గట్టు వాళ్ళని వేసుకోమంటాను. మామూలుగా అందరూ వేస్తారు కదా, పలానా 16, 17 అని. ఎవరు లక్కీ నెంబర్ తగ్గట్టు వాళ్ళు వేసేసుకుంటారు. అంతేగాని మీ సినిమాకి వెయ్యరా? శ్రీ విష్ణు 25, శ్రీ విష్ణు 26. అంటే మీరు చిన్నప్పుడు లెక్కల్లో వీకా? నేనని కాదు, అది అంటే లెక్క తెస్తే చాలా పెద్ద లెక్కే ఉంది. అవును, 100 అయ్యి ఉంటాయా? ఎందుకు అవుతాయి? ఇప్పుడున్న పరిస్థితులకి చాలా పెద్ద నెంబరే ఉంది. బట్ అవి కలపొచ్చా, లేకపోతే ఓన్లీ మెయిన్ ప్రొటాగనిస్ట్ కిందే కలపాలా, లేకపోతే ఇద్దరు ఉన్నప్పుడు కలపొచ్చా కలపకూడదా, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఇవన్నీ ఆలోచించడం. సేమ్ అండి, మీరు నేను కూడా ఇప్పుడు ఆ ప్రీ రిలీజ్లు కలిపి స్టూడియో మన ఆడియో ఫంక్షన్స్ కలపాలా, సక్సెస్ మీట్లు కలపాలా అని చెప్పి నా ఫంక్షన్స్ లెక్కడం మానేశాను నేను. సో సేమ్ మన ఇద్దరం ఏదో ఒక నంబర్ లక్కీ నెంబర్తో మీరు కానిచ్చేసేయండి. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుందండి, ఎస్పెషలీ ఆ బిల్డింగ్ పైన సీక్వెన్స్. చెప్పచ్చా? చెప్పచ్చు. అంటే అవన్నీ లాగేసేయాలని మీకు ముందు మీరు నుంచి చెప్తే ఎక్కువ చూస్తారని చెప్పండి. కాదు, మీరు ఆ డిష్కి వైర్లన్నీ లాగారు చూసారా విలన్, ఇది మీరు టెర్రస్ మీదకి వెళ్ళి రాసుకున్న సీనా అని నాకు డౌట్. మీరు కూడా ఏమైనా అటెంప్ట్ చేసి ఒకసారి అలా చూసుకున్నారా? అమ్మో, నాకు హైట్స్ అంటే భయం అండి. అది ఆ సీన్ ఒరిజినల్గా నేను అంటే అక్కడికి వెళ్ళాక ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. అంటే నాకు ఉందలేండి ఆ పైన, కాకపోతే ఆయన చేశారు కదా వీర్ అని, అదంతా ఒరిజినల్ గా చేసింది. అవునా? ఆ టాప్ అంటే ఎన్నో ఫ్లోర్ మీద ఉన్నారు మీరు? 18th or 20th అండి. ఓకే, ఒక్క నిమిషం, నేను అంత పిచ్చోడు కాదు, రోపులు ఉన్నాయి. అదే ఏదో అంటే అయ్యే పట్టుకుని ఎలా ఆడాడు అనుకుంటున్నారు. డూప్ లేదు, అదే డూప్ లేదు, రోపులు ఉన్నాయి. హలో, మీరు కూడా వెళ్ళి ఆ కేబుల్ లాగారు, తర్వాత కింద ఉంటారు. ఓకే, అవి రోపులు, సినిమా కోసం అని రోపులు కట్టి టైట్గా పట్టుకున్నాడు. బట్ మనం ఫోన్ కాల్ నాది ముందు నాకు రోప్ లేదు, నన్ను ఎక్కించేశారు ఓహో పైకి ఎక్కి మెయిన్ బోర్డ్ స్వాన్ లేక్ అనే ఇంకా ఊపులో అయ్యా ఎక్కించేశారు. దిగేటప్పుడు కంగారు వచ్చి అప్పుడు థ్రిల్లర్ అప్పుడే చూసా అప్పుడు ఇది థ్రిల్లర్ జానర్ అర్థమైంది. అప్పుడు మరి అంత పైన ఎందుకు పెట్టాడో మరి ఈయన్ని అడగాలి. అంటే బిల్డింగ్ పైన కింద చూస్తే ఆ డెప్త్ భయం తెలియాలని చెప్పి పెట్టాం మ్యామ్. ఓకే, అతను ఎక్కేసాడు. డూప్ అంటే మేము కంగారు పడే పెద్దది ఉండేది కదా, అతను చేస్తారనే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. విలన్ వీరారియన్ చేసేసాడు, సార్ మీరు కూడా ఎక్కేయండి సార్ అన్నాం. ఈయన ఎక్కేశారు. ఎక్కిన తర్వాత అందరికీ ప్యానిక్ మొదలైంది, ఏం ఎక్కేసారు ఏంటినా అని చెప్పి. డ్రోన్ షాట్ ఉంటుంది అక్కడి నుంచి. అప్పుడు దట్ ఈస్ వెన్ వీ రియలైజ్ ద మిస్టేక్. సారీ, ఇంకేముంది, పర్వాలేదు. ఇప్పటి నుంచి హుసేన్ గారి సినిమాల్లో చేసే యాక్టర్లు అందరూ మీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కరెక్ట్గా కట్టుకొని రండి, అంతే. నెక్స్ట్ కూడా థ్రిల్లరేనా అండి? డ్రామా థ్రిల్లర్ అంతే. మీరంటే యు ఆర్ డెడికేటింగ్ యువర్ సెల్ఫ్ టు వన్ జాన్రా ఫర్ నౌ ఇప్పటికి. ఓకే, అలాగే ఇందులో మంచి ఇమోషనల్ కోషెంట్ కూడా చాలా బాగుంది. జనరలీ డెత్ అయినప్పుడు ఇనీషియలీ మీ క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం అదొక ఫన్ జోనర్లో వెళ్తుంది. బట్ ఎవరింట్లోనైనా సరే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు. అండ్ మీరు చూపించినట్టుగా అక్కడ పాప, కానీ చాలామంది ఇళ్లల్లో సడన్గా షాక్లోకి వెళ్ళిపోయి ఏడవరు.
సో దాన్ని మీరు చాలా బాగా చూపించారు. అండ్ విష్ణు గారి అత్త క్యారెక్టరు ఎలాగైతే రియాక్ట్ అయ్యి తనతో కన్నీళ్లు తెప్పిస్తారో అది కూడా చాలా బాగుందండి. మీకు నరేట్ చేసినప్పుడు ఏమనిపించింది విష్ణు గారు దిస్? బికాస్ చూసినప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. అంటే బేసిక్గా ఆ ఎమోషన్ తర్వాత వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఇది అవును. చెప్పినప్పుడు. బట్ ఆ గేమ్ ఇది ఎంత అనుకున్నా మనం అది మేకింగ్లోనే వచ్చేస్తుంది. బట్ ఎమోషన్ మాత్రం ఎవరు దొరుకుతారు, ఆ పాప ఎవరు దొరికితే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చాలా చాలా బాగా చేసింది ఆ పాప. సో Yeah. యాక్చువల్లీ చాలా చాలా బాగా చేసింది. అవును, సో అవును. మేము నేను కష్టపడవలసిన అవసరం రాలేదు. దొరికే వరకు మాత్రం టెన్షన్ పడ్డా. అంటే ఎలా ఎమోట్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ అవుతుందనే డౌట్ ఉంది. బట్ వన్స్ ఆ పాపతో సీన్కి ఎంటర్ అయ్యాక పోయింది నాకు ఆ టెన్షన్. ఓకే సందీప్ గారు, మీకు మోస్ట్ ఫేవరెట్ సీన్ ఏంటండి మూవీలో? ఫ్రమ్ ద స్టార్ట్ టు ఇంటర్వెల్. ఓకే. అంటే ఒక కిల్లర్ ఉన్నాడు అని ఒకే మనిషి నమ్ముతున్నాడు, అది హీరో. తన ఫ్రెండ్స్ నమ్మట్లేదు, పోలీసులు నమ్మట్లేదు, యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు. ఇతను బల్లగుద్ది చెప్పినా ఎవరు నమ్మట్లేదు. దట్స్ వై హీ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. అలాంటిది ఎత్తుక్కుంటూ తనకు దొరికిన ఆనవాళ్ళు చెప్తూ తలుపు తడుతూ అడుగుతూ విలన్ ఇంటికి వెళ్ళి విలన్ తలుపు తట్టి పలానా వాడిని చూసావా అని డిస్క్రైబ్ చేయటం. ఫస్ట్ టైం ఐ థింక్ హాఫ్ అన్ అవర్ నరేషన్, కిరణ్ హాఫ్ అన్ అవర్ 40 minutes నరేషన్ ఇచ్చినప్పుడు ఆ సీక్వెన్స్కి నేను ఎక్సైట్ అయినట్టు. I don't think in a thriller I've ever enjoyed something like that because completely unexpected. Equally exciting for me, కథ విన్నప్పుడు was the second halfలో హీరో ఇంట్లో ట్రాప్ పెడతాడు విలన్. హీరోకి అర్థమయ్యి తెలియకూడదు, విలన్కి అర్థమైపోయిందని దగ్గరలో ఉండుంటాడు. ఆ భయంలో వెళ్తూ వెళ్ళి పోలీసు వాడిని కొడతాడు. దీస్ ఆర్ 2 things which unexpected for me. ఏంటి అసలు ఇలా ఎవడన్నా ఆలోచిస్తాడా అని. సో దాట్ విన్నప్పుడు ఎలా ఎక్సైట్ అయినా చూడటానికి అంతే ఎంజాయ్ చేసి. ఎస్, అంటే జనరలీ ఒక్కొక్కసారి నరేషన్లో వచ్చినంత థ్రిల్ షూటింగ్లో రాదు. ఫైనల్ థియేటర్లో చూసినప్పుడు అది సేమ్ వేలో పర్సీవ్ అవ్వదు. కానీ ఇది ఐ థింక్ ఇట్ హెస్ బీన్ డెలివర్డ్ ఇన్ ద సేమ్ వే దట్ హీ నరేటెడ్. సో కంగ్రాట్స్ అండి మీకు దానికి. ఇది ఇవాళ టెలికాస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాను కాబట్టి ఇవాళ ఉమెన్స్ డే. సో చెప్పండి నాకు మీరు. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. కాదు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు కదా. సో ఇప్పుడు హుసేన్ గారి వెనకాల ఉండేటువంటి ఆ స్త్రీ శక్తి ఎవరో తెలుసుకుందామని. మా అమ్మ, మా ఆవిడ, మా చెల్లెళ్ళు. మీకు ఎప్పుడైనా స్క్రిప్ట్ రైటింగ్లో కూడా వాళ్ళు హెల్ప్ చేశారా? లేదు మ్యామ్, బట్ నేను అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చెల్లెలకి, కిన్నరాకి, ఇద్దరికి, ముగ్గురికి నరేట్ చేస్తాను. అంటే వాళ్ళు వేలు పెట్టకుండా ఉండడం కూడా పెద్ద హెల్పే. మీకు అది అర్థం కావట్లేదు. హెల్ప్ చేస్తారా అంటే వాళ్ళు రాయడానికనే కాదు, మీరు రాసేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కూడా ఒక పెద్ద హెల్పే. అది కరెక్ట్. అది కరెక్ట్. సందీప్ గారు, పొద్దున్న మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, రమ్యకు ఫోన్ చేసి హ్యాపీ విమెన్స్ డే రమ్య అంటే, ఈరోజు చెప్పడం కాదు, సంవత్సరం అంతా ఇదే ప్రేమ చూపించాలి, ఈ వాల్యూ ఇవ్వాలి అని. సో అది విన్న నేను సైలెంట్గా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి అసలు మనకి దీంతో సంబంధం లేదు అన్నట్టు ఉన్నా. దట్ ఈస్ వెరీ ట్రూ అండి. నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. అంతే. ఇప్పుడు విమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అంటే ఆ ఒక్క రోజేనా? ఎగ్జాక్ట్లీ. జీవితంతో వాళ్ళు ఉన్నారు. అవును. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దే హావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ us. కాకపోతే ఇట్స్ జస్ట్ ఎ మూమెంట్ టు సెలబ్రేట్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ లైక్ దట్, గ్రేట్. సో మీరు అదే, బికాజ్ ఐఎమ్ టేకింగ్ వాట్ యూ సెడ్ ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్. నేను ఎప్పుడూ చెప్తా, ఐ స్పెంట్ 30 years of my life known as Urmila's son. 4 years known as Ramya's husband. For the rest of my life, I'll be known as Ayati's father. Oh. So I'm a man who is ruled by women, surrounded by women. My grandmothers are both very strong. వాళ్ళు చేసిన the work they did, how they raised their families, how they built it. So in fact, not just me, I think our family is a family that has been built and celebrated and grown by the women in it. So superb asalu. It could be my mother, it could be Ramakka, who's the backbone for Rajamouli Garu. It could be Ramya, who supports not just me, my directors, my actors. In fact, all of my actors feel so comfortable when Ramya is on set. నేను ఉన్నా లేకపోతే ఎవరు పట్టించుకోడు. రమ్య ఉంటే మాత్రం వాళ్ళకి ఒక చిన్న ఆనందం ఉంటుంది. ఓకే. Because she takes care of them and she's just one calm, supporting presence.
సో వల్లక్క ద వే షీ రన్స్ ప్రొడక్షన్స్. సో ఫర్ మీ ఈరోజు ఏదో విమెన్ దే డోంట్ గెట్ రికగ్నిషన్ వాళ్ళని పొగడాలనేది లేదు. ద మెన్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఆర్ మచ్ క్వైటర్. లేదు మీరు కానీ లేకపోతే రాజమౌళి గారు, కీరవాణి గారు, మీరందరూ ద వే యూ ఆల్ హ్యావ్ ఎంకరేజ్డ్ ఉమెన్ ఆల్సో టు బీ ద మేజర్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద హోల్ బిగ్ ఫిల్మ్స్ ఇట్ సెల్ఫ్. చాలామంది ఉమెన్కి ఒక ఎంకరేజ్మెంట్ అది. వాళ్ళకి కూడా ఉమెన్కి మాత్రమే కాదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళకి కూడా టు మేక్ దెమ్ పార్ట్నర్స్ ఈవెన్ ఇన్ దేర్ ప్రొఫెషన్. Absolutely, because I'll tell you, ఈ ఇండస్ట్రీ is the most anxiety inducing. ఈ రోజు బాగుంటుంది, రేపు బాగోదు, మనం చేసే సినిమా చూస్తారా చూడరా, ఇంత ఖర్చు పెట్టేసాం వస్తుందా లేదా, వాళ్ళ సినిమా ఆడింది మనది ఆడట్లేదు, ఇట్లా చాలా చాలా నడుస్తుంటాయి ఉంటాయి, లోపల. అన్ని భయాలు ఉంటాయి. ఐ ఫీల్ జనరలీ బికాజ్ విమెన్ మేబీ వాళ్ళు పెరిగింది అలా ఉండొచ్చు, లేదా తత్వం అలాంటిదేమో, దే ఆర్ కామింగ్ ప్రెజెన్స్. దే వర్క్ టు కీప్ అస్ కామ్ అండ్ గ్రౌండెడ్. ఆహా, ఎంత బాగుంది తెలుసా సందీప్ ఇదంతా వినడానికి. చూస్తున్నావుగా, ఉమెన్ మేక్ ఎవ్రీబడి కామ్. అది చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేసా. ఇప్పుడు మీరు ఇదంతా మాట్లాడేసిన తర్వాత పెద్ద టెన్షన్ ఏంటంటే సుదర్శన్కి, నేను ఇప్పుడు ఏం చెప్పాలి. వామ్మో, విష్ణు గారికి కూడా కొంచెం పర్లేదండి, 1 లైన్లో చెప్పండి మీరు. చాలా చాలా. ఆయన కూడా డైరెక్టర్ అండి, ఈయన డైరెక్టర్. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, బాగా చెప్తారు. బట్ నేను చెప్పినట్టే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఎక్కువ మా మమ్మీతో, తర్వాత మా వైఫ్, నా డాటర్, వీళ్ళతో ఎక్కువ బాండింగ్ బాగా ఎక్కువ. సో అది డైరెక్ట్గానే కాదు, నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఛాన్స్ దొరికినప్పుడు కూడా నేను నా సినిమాల్లో కూడా కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎక్కువ ఇది చేసే సినిమాలో కూడా చేస్తూ ఉంటాను దొరికినప్పుడల్లా. సో అది తెలియకుండా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే నా స్క్రిప్ట్ సెలెక్షన్ మీద కూడా అది ఉందన్నమాట. సో అంతే, మీరు చెప్పండి. కానీ విష్ణు గారు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, వెరీ రేర్లీ వి సీ పీపుల్ లైక్ యూ ఇన్ ద ఇండస్ట్రీ. యు ఆర్ వన్ ఆఫ్ అ కైండ్. ఎందుకంటే మీకు ఇన్ని సక్సెస్లు వచ్చినా సరే అసలు అది ఎక్కడా కూడా మీ యాటిట్యూడ్లో కానీ బిహేవియర్లో కానీ ఎప్పుడు మీ మార్పు చూడలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే వస్తున్నాము. యు ఆర్ ద సేమ్ పర్సన్. ఎప్పుడైనా సరే యు ఆర్ జస్ట్ 1 కాల్ అవే యాక్సెసిబుల్లో ఉంటారు మీరు. దట్స్ వెరీ నైస్ అండి. యా, ఇప్పుడు మీరు చెప్పండి గురుగారు. నేను మారదాం అంటే సక్సెస్ఫుల్ రావట్లేదు. సక్సెస్ఫుల్ రావట్లేదా? ఊరుకోండి, మీకు ఆయనకి జాయింట్ సక్సెస్లే కదా. ఇప్పుడు రైటర్లు రాసేటప్పుడు కూడా శ్రీ విష్ణు గారి పక్కన హీరోయిన్ అని రావట్లే, సుదర్శన్ అని రాసేస్తున్నారు ఫస్టే. ఉమెన్ మదర్, వైఫ్, డాటర్. వావ్, ఇక్కడ అందరూ మదర్ వైఫ్ డాటర్, మదర్ వైఫ్ డాటర్, 2 sons. ఉమెన్ అని ఎవరిని అంటారు అనట్లేదు, వీళ్ళు ముగ్గురు ఎక్కువ ఇంపార్టెన్స్ అండి నా లైఫ్లో. ఇంపార్టెన్స్ ఉందని వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతుంటారు, నా పాటికి నేను తిరుగుతుంటాను. ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క వాక్యము చెప్పండి. అమ్మ ఏం చేసినా ఓకే అంటది, అంటే అది మంచో చెడో తర్వాత సంగతి. ఇది కావాలి. ఇప్పుడు మామూలుగా నేను చదువుకోవడానికి లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. మామూలుగా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కనీసం వేరే ఊరికి కూడా పంపించారు. మా అమ్మేమో మా నాన్నతో ఫైట్, పిల్లోడు చదువుకుంటే మనకే కదా మంచి పేరని. నేను 10th ఇంటర్లోనే ఏం సాధించలేదు నేను. వీడు లండన్ ఎందుకు వెళ్తాడే అంటే వాడు వెళ్తాడని చెప్పి గొడవ చేసి పంపించేసి. అలాగే వైఫ్ లండన్ వెళ్ళారా మీరు? వేరే షూటింగ్కి వెళ్ళాను, చదువుకోవడానికి వెళ్ళా. వాళ్ళు ఐఎల్స్ ఎన్ని పాస్ అవ్వాలన్నారు. మనం బయలుదేరేటప్పుడు ఎవరేం చెప్పలేదు. హైదరాబాద్ వచ్చినాక ఐఎల్స్ పాస్ అవ్వాలంటారు, పాస్పోర్ట్ ఉండాలంటారు. ఎన్ని కొంచెం పాస్పోర్ట్ కూడా లేకుండా లండన్ వెళ్ళిపోదాం అనుకున్నారా? అక్కడ ఏదో కన్సల్టెన్సీ వెళ్ళాను, మొత్తం సబ్మిట్ చేశాను. ఏంటి సార్ ఇది అని చెప్తే అతను 1 గంట సేపు డిగ్రీ ఉందా అన్నాడు. ఉందన్నాను. తీరా చూసాడు, డౌట్గా చూస్తుంటే సార్ అది తీసుకున్నాను బట్ ఒరిజినలే సార్ అది అన్నీ చెప్పాను. ఫైనల్గా వాడికి అర్థమయ్యి, నాకు అర్థమైంది నువ్వు ఇండియా దాటిపోవాలి అంతే కదా, సింగపూర్ పంపించేస్తాను, లగేజ్ ఎత్తుకొచ్చేసి నువ్వు 2 నెలలు అరేంజ్ చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ గొడవలు జరిగి ఎంఆర్ ఆఫీస్ మూసేస్తున్నారు. పాస్పోర్ట్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలంట. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎప్పుడు ఉపయోగపడలేదు చిన్నప్పటి నుంచి. ఇంకా పాస్పోర్ట్ కావాలన్నప్పుడు ఆగిపోయినప్పుడు. సో అలా వెళ్లకుండా ఆగినందుకు ఆగి సినిమాల్లోకి వచ్చేసి మన షూటింగ్కి వెళ్ళాను ఒక 30 రోజులు లండన్. మీరు కొంచెం ముందే పాస్పోర్ట్
కొంచెం ముందే దొరుకుంటే నాన్నకు ప్రేమతోకి వెళ్ళేవాళ్ళు మీరు, లండనే అవును, కదా. అవును. అప్పుడు తెచ్చేసుకున్నా, అడేదో వేరే సిచ్యువేషన్లో ఆగిపోయాం. ఓకే, మీ సేవ పెట్టాను నేను, మీరే పెట్టారా? నేనే పెట్టాను. నెల్లూరులో ఫస్ట్ బ్రాంచ్ నాదే. మాకు మీకు తెలియదా? ఈ నుంచి మీ సేవ, దాంట్లో కరెంట్ బిల్లు వచ్చే సర్వీస్ వచ్చింది. ప్రతి నెల 4 సర్వీసులు యాడ్ చేస్తా ఉన్నారు, ఆడంగల్లని అయ్యి అని ఇయ్యనని. నేను ఒక అమ్మాయిని కూర్చోబెట్టేసి నేను హైయర్ స్టడీస్కి హైదరాబాద్ వచ్చేసాను. దేనికి? హైయర్ స్టడీస్కి. ఓకే, హెయిర్ స్టైలిస్ట్ అనుకున్నాను నేను. ఓకే. వచ్చిన తర్వాత ఐఎల్స్ జాయిన్ అయ్యాను. వాడంటే ఆయన 9 పాయింట్స్ 6 తెచ్చుకో, నేను లండన్ పంపించేస్తా అన్నారు. ఎంత 10 లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు. నేను చాలా జెన్యున్గా అడిగా, 9కి 9 వస్తే ఎంత ఖర్చు అవుద్ది అని. ఒరే నువ్వు 5 తెచ్చుకోరా చాలు అన్నాడు. 10 లక్షలు ఎడితే ఇంట్లో ఏమంటారేమో, 9 అంటే ఎవరి చేతనే రాపిద్దాము అనుకున్నాం. వాడి మీద కూడా లిజనింగ్, స్పీకింగ్ అదేదేదో వస్తున్నాయి. మన వల్ల అవ్వదు. నేను ఎక్కడో పేపర్లో చూసా, 5వ క్లాస్ తర్వాత 5 సంవత్సరాలు బస్సులు మేపుకొని మళ్ళీ అతను కలెక్టర్ అయ్యాడు. అలాంటివి చూసి వచ్చేసి హైదరాబాద్ నేను మళ్ళీ చదువుకుందామని. వద్దులే ఆగిపోయి స్పోకెన్ ఇంగ్లీష్ అయ్యి జాయిన్ అయ్యి. స్పోకెన్ ఇంగ్లీష్లో బాగా నేర్పించారా? స్పోకెన్ ఇంగ్లీష్ కంఫర్టబుల్గానే ఉండింది. ఓకే, ఈ సినిమా గురించి ఒకసారి ఇంగ్లీష్లో ఒక 10 వాక్యాలు చెప్పండి. మృత్యుంజయ ఈజ్ వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ రేర్ కమౌట్ అండి, కమౌట్ కాదండి, కమౌట్ అంటే కొత్త రేర్గా వస్తుంటాయి. వస్తుంది ట్రూ ట్రాన్స్లేషన్, వస్తుంది కమౌట్. వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈస్ దేర్. హీరోయిన్ ఈజ్ నాట్ దేర్. హీరోయిన్ ఇస్ దేర్, రెబ్బా ఇస్ దేర్. నో, రెబెకా ఈజ్ పోలీస్ ఆఫీసర్. యా, బట్ షీ ఇస్ హీరోయిన్. నో, సినిమాలో నాట్ హీరోయిన్. ఓకే, మై ఇంగ్లీష్ వెరీ టఫ్. okay, you tell about hero, you tell about hero. Tell about hero. Hero is very sincere guy in profession. Development every time professional wise is developed. Okay, trying. లాస్ట్ క్వశ్చన్. ఇదంతా తెలిసిన తర్వాత అమ్మ ఫీలింగ్ ఏంటి? అమ్మ ఎప్పుడు సపోర్ట్. పాపం అక్కడేదో ప్రాబ్లం వల్ల వీడు ఇబ్బంది పడ్డాడు తప్ప వీడిలో ఏం లోపం లేదనేది ఇప్పటికే నమ్ముతున్నారు. ఇలాంటి పిచ్చి తల్లులు ఎంతో మంది ఉన్నారు అసలు. అందరికీ హ్యాపీ ఆల్మోస్ట్ మీ మదర్స్ అందరూ కూడా ఇంతే అసలు. ఫాదర్స్ నెత్తినోరు కొట్టుకొని నాకు తెలుసు ఇది నా డిఎన్ఏ అని కొట్టుకుంటూ ఉంటారు. నేను ఏమాత్రం ఎక్కడ నన్ను ఎవడు పాస్ చేస్తున్నా నాకు మంచి జీవితాన్ని కోల్పోయేవాడిని. నిజంగా మీరు లండన్ వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయి ఉండేది అసలు ఇప్పుడు? మళ్ళీ పాటికి వచ్చేసి ఉండేవాడిని. సరే, అమ్మ గురించి చెప్పారు, మీ ఆవిడ గురించి చెప్పకపోతే ఆవిడ ఫీల్ అవుద్ది. ఒక లైన్ చెప్పేసి మనం ఈ కాన్వర్సేషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం. ఇప్పుడు అది కూడా వేస్తారు, ఇప్పుడు నన్ను ఇంటికి వెళ్ళి తిడతారు. అమ్మ ఫుల్ సపోర్టు, అలాగే అదే అంటున్నాను. వైఫ్ కూడా ఫుల్ సపోర్టు, కానీ ఏమైనా చేసుకుని 8:39 కల్లా ఇంట్లో ఉండాలంటది. కానీ మీకు నైట్ షూట్లే ఉన్నాయి కదా ఈ సినిమాలో. నేను లేనప్పుడు కూడా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంటాను కదా, దానివల్ల నమ్మకం కోల్పోయాను. అది మీరు చేసినటువంటి పాడు పనుల వల్ల ఇలా జరిగింది గురువు గారు. అలాగా వైఫ్ మదర్ ఫుల్ సపోర్ట్. ఈ చిన్న పాప కదా, ఇంకా సపోర్ట్ ఇచ్చేంత ఇంకా ఎదగలేదు. చిన్న పాప మేము అడగట్లేదు మీకు అందరూ సపోర్ట్ అని, మేము అడగట్లేదు. కనిపించినప్పుడు బాగా ఆడుకుంటా ఉంటుంది, అంతే సపోర్ట్. యా, ఓకే. ఇప్పుడు మనము ఒక చిన్న, మీరు పిక్చర్ గీస్తారు, ఇది థ్రిల్లర్ కాబట్టి థ్రిల్లర్ పిక్చర్స్ టైటిల్స్ నేను ఇస్తాను, వేరే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సుదర్శన్తోనే మొదలు పెడదాం. ప్లీజ్ మిస్టర్ సుదర్శన్, ప్లీజ్ టు డూ ద ఆనర్స్. ఓకే, రెడీ, ఫాస్ట్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ అండి, థ్రిల్లర్ జాన్రా. ఇంటర్వెల్లో మీ పెద్దమ్మ డైలాగ్ ఒకటి ఉంటుంది. హలో, మాట్లాడకూడదు దీని గురించి కాదు, వేరే అచ్చా అయితే ఓకే. మీరు ఫోన్లో అడుగుతారు కదా ఒకళ్ళు, నా బ్రెయిన్తో ఆలోచించండి. ఇదేంటిది కింగ్ సినిమాలో ఆకాశం చూస్తోంది కుర్రాడు ఏడుస్తున్నాడు టైప్లో ఉందేంటి? అంటే ఇది చెట్టు, అమీబా. ఇది చెట్టు అని చెప్పచ్చా? చెప్పలేదు. ఆయన కేబుల్ డిష్ అయితే ఇదేంటి యాంటీనాలు ఉన్నాయి ఇక్కడ? చెట్టు పెట్ట కాదండి, ఎవరా ఫస్ట్ పిట్ట చెప్పింది? కంగ్రాట్స్ అండి, మీరు ఇది పిట్ట అని కనిపెట్టినందుకు. నేను ఇప్పటివరకు ఇలాంటి పిట్ట అయితే నేను చూడలేదు. ఏ భాష? తెలుగేనా? అయితే ఓకే. చెట్టు కింద పిట్ట. చెట్టు కింద ఏముంటాయండి? వేళ్ళు ఉంటాయి. రూట్స్. అదే తెలుగు. 5 4 3 2 1 చెప్పండి ఇప్పుడు అదేంటో. ఈ వేర్లు
దీన్ని ఏంటి చెప్పి నవ్వండి ప్లీజ్. విరూపాక్ష. విరూపాక్ష. వేర్లు అంటే వీరు అనుకోవాలి, పక్షి అంటే పక్ష అనుకోవాలి. అతని మనసులో ఏముందో కనిపెట్టడమే మీ పని. అందుకే కదా నా brain కాదు సుమ గారు, ఇలాంటి దానికి కింద సబ్ టైటిల్స్ ఏమన్నా దొరికితే మాకు కొంచెం హెల్ప్ అయ్యేది. సబ్టైటిల్స్ ఇస్తే కూడా కొడతారు. అది విరూపాక్షి విరూపాక్షకి యా పాక్ష వేర్లు కార్తిక్ మీ ఇంటికి వచ్చి కాదు, ఏమన్నా ఫోటో తీసి బాపీకి పంపరా, తనక కార్తిక్ మీ ఇంటికి వచ్చి మరి కొడతాడు. ఓకేనండి, ఇంకా తొందరగా మనం ఇది చెరిపేద్దాం, చిన్నపిల్లలు చూసే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా అసలే ఒక 16 years లోపల పిల్లలకి బ్యాన్ చేయాలనేదో ప్రపోజల్స్ నడుస్తున్నాయి. ఇది చూస్తే ఇంకా 24 years వాళ్ళకి కూడా బ్యాన్ చేస్తారు. యా మీరు కూర్చోవచ్చు, ఎందుకంటే ఇంతకన్నా మీరు శ్రమ పడడం మంచిది కాదు. విష్ణు గారు మీరు వస్తారా? ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని రోజుల వరకు మనకి విష్ణు గారు ఒక మంచి యాక్టర్గా తెలుసు, మంచి పర్ఫార్మర్గా తెలుసు. ఈరోజు ఒక ఆర్టిస్ట్, అంటే బొమ్మలు ఎలా గీస్తారు అనేది మనం చూడబోతున్నాము. నేను చెప్పింది నేను ఒకడినే. నేను ఒకడిని. స్టూడెంట్ నెంబర్ 1. థ్రిల్లర్స్ ఆ, ఒకటి, ఆ, ఆ, ఒక ఇంటి నెంబర్ 13. ఒక రెండు దగ్గరలో ఉన్నారు, ఒక మధ్యలో పదం. ఒకే ఒక చిత్రం. అనుకోకుండా అనుకోకుండా ఒక రోజు, చెప్పారా? ఆ, అనుకోకుండా అనుకోకుండా ఒక రోజు. సూపర్ అండి, బా. కానీ మీరు జస్ట్ ఇదే టాలెంట్ అంటే, అవును. చూసారా? జస్ట్ ఆయన ఒకటే ఒక గీసారు, చెప్పించారు అందరితో. అదే నా ఆశ్చర్యం, నేను అంత క్లూ ఇచ్చినా కనుక్కోలేదు. సింపుల్. నువ్వేమో ఒక పక్షివే. కాదయ్యా, పిట్ట అన్నప్పుడు ఊ అని మళ్ళీ అక్కడ టిక్ పెట్టావు, కనీసం ఇది కాదు అంటే పక్షి దాకా వెళ్ళే వాళ్ళమేమో. విరూపాక్ష. విరూపాక్షకి వేర్లు అంట. అదొకే నేను అంటుంది, అక్కడ బర్డ్ గీసాడు, పిట్ట అన్న టిక్ పెట్టేశాడు. పిట్ట గురించి ఆలోచిస్తే పక్షి దాకా వెళ్తా, పైగా మళ్ళీ విరూపాక్ష, పక్షి పాక్షాకి వెళ్ళాలి. పాక్షాకి వెళ్ళాలి మనం. సార్ సార్ రండి సార్, మీరే మీరే. నో ఆఫెన్స్ టు ఎనీబడి. యా నో ఆఫెన్స్ టు ఫస్ట్ డిస్క్లైమర్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా థ్రిల్లర్ అండి. స్ప్రే, డియోడ్రెంట్, పర్ఫ్యూమ్. ఆ థ్రిల్లర్ సినిమా పేరేంటి? అది వాడిన తెలుగు సినిమానే కదా. తెలుగే. స్ప్రే ఆ, మన కెపాసిటీకి మేము ఇంగ్లీష్ సినిమాలు పెట్టట్లేదు. దృశ్యం. ఏంటి గీసేకి చూపించండి. మస్కిటోజా, ఈగ, మస్కిటో రిపెలెంట్, హిట్ ఆ, హిట్ 3. నిజంగా హుసేన్ గారు సినిమాలోనే ఎలిమెంట్ పెడుతున్నారేమో అనుకున్నాను నేను. సినిమా టైటిల్నే ఎలిమెంట్గా పెట్టాడు అనుకోలేదు. గ్రేట్ అండి మీరు, అందుకే మీరు థ్రిల్లర్లు తీసి సక్సెస్ అయ్యారు. పక్కన 3 అయ్యి మూడోది వేద్దాం మూడు అనుకున్నాను. మస్కిటోస్ ఫస్ట్ హిట్ వస్తే 3 వేద్దాం అనుకున్నాను. ఏమనిపిస్తుందండి? నేను చెప్పి దానికి అర్థమవుతుందంటే ఇది చెప్పగలిగారు. ప్లీజ్ రండి. కష్టమైన పర్లేదండి. ఆయన చెప్పేస్తారు. యా చెప్పండి చెప్పండి చెప్పండి. అడుగు అడుగునా. ఫాస్ట్. ఇంకోటి గెస్ గెస్ గెస్. ఇది ర్యాపిడ్ ఫైర్. రాజు. కింగ్ కింగ్ Kingdom. కింగ్డమ్ కాదు, రాంగ్ ఆన్సర్. రాజరాజ చోర. ఓకే నేనే లాస్ట్. డెడ్ బాడీ. మళ్ళీ అమీబా. చెయ్యి. చెయ్యాలి. నిజం, నాకు దగ్గరగా గీశారు మీరు. మృత్యుంజయ్. మృత్యుంజయ్. చూసారా నేను ఎంత బాగా గీసాను అసలు. ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్. దిస్ ఈజ్ మృత్యు అండ్ సారీ ఇది వేలు, ప్లీజ్ ఏమనుకోకండి. ఇది ఇలా గీయాలి. సుదర్శన్ చూసి నేర్చుకోండి ఇలాంటివన్నీ. ఎనీవే బాగా ఆడారు మీరందరూ గేమ్. అండ్ అలాగే ద సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది, ఎడిటింగ్ ఇస్ వెరీ గుడ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ గుడ్. సో అందరి గురించి జస్ట్ ఒక్కొక్క లైన్ అబౌట్ ది టెక్నీషియన్స్, ద మెయిన్ టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ మీరు చెప్తారా? డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఇనిషియల్ డ్రాఫ్ట్స్ ఏవైతే ఇచ్చిన దాన్ని పంపిస్తున్నా, బై టైం ఫైనల్ వచ్చేటప్పటికి ఐ థింక్ హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ నిలబెట్టేశాడు. హీస్ పుల్డ్ ఆఫ్ సచ్ అ బ్రిలియంట్ మ్యూజిక్. సో హ్యాపీ విత్ హిస్ వర్క్. మీరు చాలా మందితో వర్క్ చేస్తూ ఉన్నారు కదా, అండ్ ఇలాంటి మూవీస్ కి చాలా ఇంపార్టెంట్ ఇస్ ద సినిమాటోగ్రఫర్. మీరు పరిగెడితే మీతో పాటే పరిగెడుతూ వెళ్ళాలి కదా. యా సో విద్యాసాగర్ కెమెరా మా ఊరే. మా ఊర్లో కెమెరామెన్లకి ఇంత ఉందా అనుకున్నా. బేసిక్గా డైరెక్టర్లు ఇది ఎక్కువ వస్తారు. అమలాపురం. ఓకే.
సో ఊరి పేరు చెప్పాడు అక్కడ అసలు, అంటే ఫోటోగ్రఫీలో అంత ఏంటి అనుకున్నా, బట్ వెరీ కీన్ అండి. ఏ సీన్కి ఏ కైండ్ ఆఫ్ లైటింగ్, కలర్ లైట్స్ అవన్నీ యూస్ చేసినప్పుడు కొంచెం నాకు అనిపించింది ఏంటిది ఫైనల్గా చూసుకునే టైంకి ఎలా ఉంటుందని. కాకపోతే మొత్తం వర్క్ డిఏ కంప్లీట్ అయ్యే టైంకి ఈ జానర్కి ఏ మూడ్ అయితే ఉండాలో అదే మూడ్ డీవియేట్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఊరికే కలర్ఫుల్ అలాంటివి ఏమి లేకుండా ఒక 2-3 టోన్లు పట్టుకుని సినిమా అంతా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. వెరీ హ్యాపీ ఆయన వర్క్ వల్ల. సూపర్. అండ్ సందీప్ గారు ఎడిటర్ గురించి, బికాస్ దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ థ్రిల్లర్ కదా. అబ్సల్యూట్లీ. సో శ్రీకర్ ప్రసాద్ గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. ఐ థింక్ హీ హ్యాస్ మోర్ నేషనల్ అవార్డ్స్ దెన్ ఐ హ్యావ్ ఫిల్మ్స్ ఐ హ్యావ్ ప్రొడ్యూస్. సో టు అండర్స్టాండ్ మూవీ లైక్ దిస్, ఇలాంటి సినిమాని అసలు తీయటం చాలా ఈజీ ఇన్ అ వే. కథ రాసేసుకున్నాం, వెళ్ళిపోయి తీసాం, దాన్ని స్ట్రక్చర్ చేయటం, దాన్ని సెటప్ చేయటం. అండ్ హీ వాజ్ ఎడిటింగ్ సమ్ వెరీ బిగ్ ఫిల్మ్స్ అట్ ద సేమ్ టైం. బట్ ఆ టైం ఇచ్చి దీన్ని స్ట్రక్చర్ చేసి మాకు మల్టిపుల్ వర్షన్స్ పంపటం. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు మెన్షన్ 2 more people who help, బికాజ్ ఇలాంటిది ఏంటంటే చూసుకుంటే తప్ప మనకు అర్థం అవుతుంది. సో అనిల్ ఇస్ అ యంగ్ ఎడిటర్, మన వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాడు. హీ డిడ్ ఆల్ ది ఆప్టికల్ ఎఫెక్ట్స్ అండ్ ద జంప్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఈ స్ప్లిట్ స్క్రీన్స్ ఇలాంటివన్నీ. ఓకే. అండ్ కేఎల్ ప్రవీణ్ గారు కూడా, who saw and gave us a lot of inputs on how to present this movie. Okay. So I think that's also what Hussein was trying to say. Edit me multiple versions చూసుకొని ఇలా బాగుంటుందా, because you want it to be crisp, you want it to create the mood and also tell the story effectively. Yeah. సో ఇన్ని వర్షన్స్ చేసుకొని ఫైనల్గా భైరవకి ఇచ్చి వెళ్ళి మిక్స్డ్ పిలిస్తే ఒకసారి చూసుకుని ఇదేంటి మనం ఇదా తీసింది అంటే ఆ మ్యూజిక్ ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళింది. ఇంకొకటి నేను ప్రతిసారి మర్చిపోతున్నాను, మన సక్సెస్ మీట్లో కానీ ప్రీ రిలీజ్ ప్రెస్ షోలో కూడా, ద లిరిక్ రైటర్స్ కేకే అండ్ ప్రణవ్ జాగండి, అభినవ్ కవి. కేకే గారు ట్రావెల్డ్ విత్ అస్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి, కథ తెలిసి కథ విని ఇక్కడ ఒక పాట పాడుతుంది, దీన్ని ఇలా చేయొచ్చు, ఫస్ట్ సాంగ్ ఒక వర్షన్ రాశారు. దెన్ హీ వాజ్ ద వన్ హూ సెడ్ ఫర్ దిస్ సౌండ్ మీకు పాట కాదు ర్యాప్ కావాలి. దెన్ భైరవ వెంట్ టు అభినవ కవి హూ రోట్ దట్ ర్యాప్, బట్ దాంట్లో హుక్ లైన్ ఇంకా కేకే గారిదే. ఓకే. సో దాట్ అండ్ ద పాప సాంగ్ విచ్ ఇస్ సో ఎమోషనల్, సో బ్యూటిఫుల్. కేకే గారు చాలా బాగా రాశారు. సినిమా అయిపోయాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెట్ అయ్యాక మళ్ళీ ఆయన బయటికి కూర్చొని అంతం నీ పంతం అంతం అనేది ఆర్ ద మృత్యుంజయ ట్రాక్ ఆయనే రాశారు. సో యూ హ్యావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ద లిరిక్ రైటర్స్ హియర్. అండ్ ఐ థింక్ కేకే గారు విత్ భైరవ హ్యావ్ టేకెన్ ఇట్ టు అనదర్ లెవెల్. సూపర్ అండి. సో కుడోస్ టు ఆల్ ద టెక్నీషియన్స్, ఇందులో వర్క్ చేసిన వాళ్ళందరికీ. అలాగే శ్రీ విష్ణు గారు మీకు మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. టీమ్కి. అండ్ హుసేన్ గారు కంగ్రాచులేషన్స్.